పిఠాపురంలో పరిణామాలు జనసేన టీడీపీ పార్టీలో కాకపుట్టిస్తున్నాయి. నిన్న మాజీ ఎమ్మెల్యే వర్మ మనుషులు ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లి పార్టీ ఫ్లెక్సీలు జెండాలను తగలబెట్టడంతో పాటు పవన్ కళ్యాణ్ను టీడీపీ మహిళా కార్యకర్తలు పచ్చి బూతులు తిట్టారు. పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంపై జనసేన అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేస్తోంది. అయితే ఇంత బీభత్సం జరిగితే పవన్ కళ్యాణ్ మహిళా కార్యకర్తలు అంత దారుణంగా బూతులు తిడితే తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఎవరూ స్పందించలేదు, ఈ ఘటనను ఖండించలేదు. దీనిపైన కూడా జనసేనలో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. పైగా వర్మను సస్పెండ్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వర్మను సస్పెండ్ చేశారంటూ కొందరు సోషల్ మీడియాలో ఒక లేఖను సృష్టించారు. ఆ లేఖను మాత్రం ఖండించడంలో తెలుగుదేశం పార్టీ చాలా వేగంగా స్పందించింది. వర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు ఒక లేఖను సృష్టించారు. ఇదంతా వైసీపీ పేటీఎం జోకర్ల పని, తాము ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు అని తెలుగుదేశం పార్టీ అధికారికంగానే వివరణ ఇచ్చింది తన సోషల్ మీడియా ఖాతాలో. ఇదే ఉత్సాహం నిన్న జరిగిన ఘటనపై కానీ, పవన్ కళ్యాణ్ను టీడీపీ కార్యకర్తలు బూతులు తిట్టడంపై కానీ ఎందుకు స్పందించలేదు, ఎందుకు ఖండించలేదు అన్న అనుమానాన్ని జనసేన వ్యక్తం చేస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నాయకుడు పోతిన మహేష్ దీన్నే ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణే స్వయంగా పార్టీ అధ్యక్షుడే పోటీ చేస్తారని చెప్పిన పిఠాపురంలో నిన్న అంత బీభత్సం సృష్టిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఖండించలేదు, డ్యామేజ్ కంట్రోల్కు ఇప్పటికీ కూడా ఎందుకు ప్రయత్నించడం లేదు? ఇదే నా పొత్తు ధర్మం, ఇలాగైతే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గెలుపు ఎలా సాధ్యమవుతుంది అని పోతిన మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 2019లో కూడా ఇలాగే పవన్ను ఓడించేశారు. కాబట్టి ఈసారి జనసేన పార్టీ నాయకత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి కదా, ఎందుకు ఉండడం లేదు? నిన్న పవన్ కళ్యాణ్ను పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత దారుణంగా తిడితే జనసేన రాష్ట్ర నాయకత్వం మీద స్పందించాలి కదా, ఎందుకు స్పందించలేదు, మౌనంగా ఎందుకు ఉంటున్నారని కూడా పోతిన మహేష్ ప్రశ్నించారు. విజయవాడ వెస్టులో తాను ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం, అనేక కేసులు ఎదుర్కొన్నాం, అన్ని విధాలా నష్టపోయాం, ఇప్పుడు ఈ టికెట్ను జనసేన పార్టీ తీసుకోకపోతే ఎలా అని కూడా ఆయన ప్రశ్నించారు. తప్పనిసరిగా జనసేననే విజయవాడ వెస్ట్ టికెట్ తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆ మేరకు కార్యకర్తలతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి వారి సమక్షంలోనే పోతిన మహేష్ ఈ డిమాండ్ను ఉంచారు. అయితే పిఠాపురంలో జరుగుతున్న పరిణామాలు మాత్రం జనసేన పార్టీ శ్రేణుల్లో కొత్త అనుమానాలకైతే తావిస్తున్నాయి. పిఠాపురం జనసేన తీసుకుంటుందన్న విషయం కూడా చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసు. అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారన్న విషయం కూడా చంద్రబాబు నాయుడుకి ముందే తెలుసు. అలాంటి నేపథ్యంలో ముందే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మను పిలిచి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నారు, ఇక్కడ మీరు గొడవ చేస్తే పొత్తుకే ఇబ్బంది వస్తుంది, కాబట్టి సర్దుకుపోండి అని ముందే ఎందుకు బుజ్జగించలేదు? పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేనంత స్థాయిలో అక్కడ వర్మ పార్టీ ఆఫీస్ ముందే జెండాలు కాల్చి ఫ్లెక్సీలు కాల్చి నానా బీభత్సం చేశారు అని అంటే దీన్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎందుకు అడ్డుకోలేకపోయింది? వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించేందుకు ఏమైనా సిద్ధపడుతున్నారా వీళ్ళంతా అన్న అనుమానం అయితే జనసేన పార్టీలో బలంగా ఉంది.